లివర్కి సంబంధించి మేము ఎన్నైతే ఫ్రూట్స్ సజెస్ట్ చేస్తామో లేదంటే ఎనీ మెడిసిన్ సజెస్ట్ చేస్తే కనుక అందులో నెంబర్ 1 ప్లేస్లో ఉండేది ఏది అంటే ఆలు బుఖారా. ఎవరికైతే హై బీపీ ఉంటుందో ఆ హై బీపీ ఉన్నవాళ్ళు ఈ ఫ్రూట్ కనుక తీసుకున్నట్టయితే కనుక లివర్ అండ్ గాల్ బ్లాడర్లో ఎవరికైతే స్టోన్స్ ఉంటాయో హలో వ్యూయర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈ నెంబర్కి కనుక మీరు కాల్ చేసి మీ యునాని వైద్యానికి సంబంధించిన ఏ సమస్యలైనా మాకు వాట్సాప్ చేసినట్టయితే కనుక మేము వాటిని మా నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఆన్సర్ ఇస్తాం. మేము ఈరోజు మనము మన ఎపిసోడ్ ఆలు బుఖారా ఏదైతే చేసుకున్నామో దాని కంటిన్యూషన్లో మనము యాంటీ ఎలర్జీకి ఏదైతే తెలుసుకున్నామో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే హెపాటో ప్రొటెక్టివ్ యాక్టివిటీ ఏదైతే ఈ ఆలు బుఖారాలో ఉందో దాని గురించి తెలుసుకుందాం. అయితే ఈ ఆలు బుఖారాలో ఏదైతే మేము చెప్తున్నామో ఇది అంటే హెపాటో అంటే లివర్ని ప్రొటెక్ట్ చేసే ఏదైతే గొప్ప గుణం ఏదైతే ఉందో అది ఆలు బుఖారా యొక్క సొంతం. అసలు లివర్కి సంబంధించి మేము ఎన్నైతే ఫ్రూట్స్ సజెస్ట్ చేస్తామో లేదంటే ఎనీ మెడిసిన్ సజెస్ట్ చేస్తే కనుక అందులో నెంబర్ 1 ప్లేస్లో ఉండేది ఏది అంటే ఆలు బుఖారా. సో ఈ ఆలు బుఖారా ఈ హెపాటిక్ ప్రొటెక్టివ్ అనే ఈ గుణం ఉండడం వల్ల ఏంటంటే ఎవరైతే విపరీతంగా యాంటీబయాటిక్స్ వాడుతుంటారో లేదంటే విపరీతంగా నొప్పుల గోళీలు వాడుతూ ఉంటారో ఫ్రీక్వెంట్గా వాళ్ళకి ఇలా ఏమంటారు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావడము లేదంటే కనుక వేరే ఇతరత్ర పెద్ద పెద్ద రోగాల నుంచి మీరు ఎక్కువ మెడిసిన్స్ వాడి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూజువల్గా లివర్ డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలా లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళకి ఏంటంటే ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ ఫ్రూట్ అన్నది. సో డైలీ వాళ్ళు మినిమం టు మినిమం ఒక 10 నుంచి 15 ఫ్రూట్స్ వరకు ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు ఒక రోజులో పర్ డేలో. 20 వరకు కూడా తీసుకోవచ్చు. అదే ఆలు బుఖారా ప్లేస్ నుంచి వచ్చినవైతే కనుక. అయితే దీంట్లో ఏంటంటే యాక్చువల్గా 2 కలర్స్లో ఉంటాయన్నమాట అవి. ఒకటేమో డార్క్ బ్లాక్ కలర్లో ఒకటి ఉంటుంది. బ్లాక్ అంటే ఫస్ట్ రెడ్ అయినవి తర్వాత బ్లాక్ అవుతాయి అన్నమాట అవి. అందరూ ఏమనుకుంటారంటే రెడ్గా ఉంది కదా అనుకుంటారు, బట్ రెడ్ అనేది ఫస్ట్ రెడ్ కలర్లో ఫ్రూట్స్ వస్తాయన్నమాట. ఇవి తర్వాత డార్క్ బ్లాక్ కలర్లోకి మారిపోతాయి అన్నమాట. ఆ డార్క్ కలర్లో ఉంటాయో వాటిల్ని ఆలు బుఖారా అంటారు. ఏవైతే వైట్ కలర్లో ఉంటాయో వాటిల్ని షహలూజ్ అంటాం మేము. సో ఈ ఆలు బుఖారా అన్న దానిలోనే మీకు ఎక్కువ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయన్నమాట. వైట్ కన్నా కూడాను డార్క్లోనే ఎక్కువ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. సో ఈ హెపాటో ప్రొటెక్టివ్ అన్న ఈ గొప్ప గుణం దీనికి ఉండడం వల్ల దీన్ని ఎక్కువగా జాండీస్లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో జాండీస్ లేదంటే లివర్కి సంబంధించిన వ్యాధుల్లోనూ అండ్ ఎస్పెషల్లీ లివర్ అండ్ గాల్ బ్లాడర్లో ఎవరికైతే స్టోన్స్ ఉంటాయో ఆ స్టోన్స్ని కరిగించడంలో కూడాను ఈ ఫ్రూట్ చాలా మంచి హెల్ప్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హైపోటెన్సివ్ యాక్టివిటీ అంటే ఎవరికైతే హై బీపీ ఉంటుందో ఆ హై బీపీ ఉన్నవాళ్ళు ఈ ఫ్రూట్ కనుక తీసుకున్నట్టయితే కనుక దాన్ని హై బీపీని కూడా అది కంట్రోల్లో పెడుతుంది అనమాట. యూజువల్గా మనం అంతకుముందు కూడా ఒక ఎపిసోడ్ చేసుకున్నాము. బీపీ అన్నది ఏంటి, బ్లడ్ ప్రెషర్. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో ఆ బ్లడ్ ప్రెషరు ఎక్కువ అవ్వడం అన్నది ఎందువల్ల ఎక్కువ అవుతుంది అన్నది కూడా మనం ఒక ఎపిసోడ్ చేసుకున్నాము. లైక్ బాడీలో 4 ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో హార్టు, లివరు, తర్వాత బ్రెయిన్ అండ్ కిడ్నీస్, వీటిలో ఎందులో డిఫరెన్సెస్ వచ్చినా సరే ఈ బీపీ అన్నది రైజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో వాటిని మనం కరెక్ట్ చేసాము అంటే కనుక ఆటోమేటిక్గా బీపీ అన్నది కంట్రోల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో అది దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైతే లివర్ అనే ఆర్గన్ ఏదైతే ఉందో దాంట్లో వల్ల బీపీ ఎవరికైతే రైజ్ అవుతుంటుందో దాన్ని కంట్రోల్ చేయడంలో దీనికి సాటి ఇదే. ఈవెన్ ఆలు బుఖారా డైలీ ఒక ఫ్రూట్ తీసుకున్న వాళ్ళకు కూడా బీపీ అనేది కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో అలా హైపోటెన్సివ్ యాక్టివిటీ తర్వాత నెక్స్ట్ ఏంటంటే యాంటీ హైపర్ లిపిడమిక్ యాక్టివిటీ. అంటే ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ ఈ మధ్య యాక్చువల్గా చెప్పాలి అంటే అంతకుముందు కూడా ఒక ఎపిసోడ్లో నేను ఈ కొలెస్ట్రాల్ టెస్ట్ ఏదైతే లిపిడ్ ప్రొఫైల్ చేస్తారో అది మనకు సంబంధించిన టెస్టే కాదు అని చెప్తూ ఉంటాను నేను.
దీన్ని మీరు ఆ ఎపిసోడ్ చూడండి, ఎందుకు ఆ మాట అన్నాను అన్నది మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ టాపిక్లో మనం మాట్లాడాలి అంటే కనుక హైపర్ లిపిడిమియా అంటే ఏవైతే లిపిడ్స్ ఎక్కువగా అయిపోతుంటాయో, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంటుందో, అంటే అది కూడా ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ అన్నది అందరూ ఏమనుకుంటుంటారంటే ఇది సంథింగ్ రిలేటెడ్ విత్ హార్ట్ అనుకుంటుంటారు. నో, ఇట్స్ నాట్ రిలేటెడ్ విత్ హార్ట్, ఇట్స్ రిలేటెడ్ విత్ లివర్. కొలెస్ట్రాల్ యొక్క మొత్తం మెటబాలిజం అంతా జరిగేది ఓన్లీ లివర్లో మాత్రమే. అది ఎక్కువైనప్పుడు అది ఇబ్బంది పెడుతుంది మిగతా ఆర్గన్స్ని, కానీ బట్ అది ఫామ్ అయ్యేది మాత్రము దాని మెటబాలిజం అంతా కూడాను లివర్లోనే. సో ఆ హైపర్ లిపిడిమియా ఏదైతే ఉందో, ఆర్ హైపర్ ఈ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో, లిపిడ్స్ ఏవైతే ఎక్కువైపోతుంటాయో వాటిలన్నింటినీ కూడాను మెటబలైజ్ చేయడంలోనూ, వాటిని పెరగకుండా దాన్ని కంట్రోల్ చేయడంలోనూ ఆలు బుఖారాకి సాటి లేనే లేదు. సో ఎవరికైతే లిపిడ్ ప్రొఫైల్ గురించి చాలా వరి అయిపోతుంటారో వాళ్ళందరూ ఆలు బుఖారా డైలీ తినండి, తింటే కనుక అవి కంట్రోల్లోకి వస్తాయి. సో ఇంత చక్కటి లాభాలు ఉన్న ఈ ఫ్రూట్ని మీ డైలీ మీ రొటీన్లో దాన్ని యాడ్ చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.